పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధారణంగా లోకంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఒక దేవదూతని, ఆయన ఒక ప్రవక్తని, ఒక మెసెంజర్ లాంటి వారని, కానీ ఆయన దేవుడు కాదని చాలా మంది వాదిస్తూ ఉంటారు. కానీ హెబ్రీ గ్రంథకర్త మాత్రం మొదటి అధ్యాయంలోనే ఆయన చివరి దాకా, మొదటి అధ్యాయంలో ఫస్ట్ వచనం నుంచి 14వ వచనం దాకా కూడా దేవదూత ఎవరు, దేవుని కుమారుడు ఎవరు అనేది స్పష్టంగా చాలా వ్యత్యాసాలు చూపిస్తూ రాస్తూ ఉంటారు. అయితే అందులో ఆయన అంటారు కదా, నీవు నా ప్రియకుమారుడివి, నేడు నిన్ను కనియున్నాను అని దూతలలో దేవుడు ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పారా అని. ఆ మాట 3 సార్లు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు పలుకుతారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే పలుకుతారు, నీవు నా ప్రియకుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని. అది దూతలలో ఎవ్వరితో ఎప్పుడు చెప్పలేదు. అంత మాత్రమే కాకుండా నీ శత్రువులు నీ పాదపీఠము కింద ఉంచబడే వరకు నీవు నా కుడి పార్శ్వాన కూర్చుండి ఉండు అని అంటారు. అంటే నీ శత్రువులందరూ నీ కాలు కింద ఉండేంత వరకు కూడా నువ్వు నా పక్కన కూర్చో అని. అది కూడా ఆయన దూతల్లో ఎవరితో అనలేదు. అంత మాత్రమే కాకుండా ఆయన దూతలందరికంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది, దేవుడికి, దైవ కుమారుడికి ఇవ్వబడింది. ఈ రీతిగా చెప్తూ ఆయన దేవదూత కాదు, దైవ కుమారుడు అని చెప్తూ 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తా ఉంటారు. అది నిజంగా మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ అంటారే, అటువంటిది అనమాట. అది అక్కడ ఏముంటదంటే, వీరందరూ అంటే ఈ దేవదూతలందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి సేవలు పరిచారము చేయుటకు వచ్చిన సేవకులైన ఆత్మలు కాదా. అంటే ఈ దేవదూతలు ఎందుకు వచ్చారంటే, ఎందుకు ఉన్నారు అంటే, మనకి అంటే భవిష్యత్తులో రక్షణ అనే స్వాస్థ్యం మనం పొందబోచున్నామంట. అంటే ఇక్కడ రక్షణను దేవుడు ఉచితంగా అనుగ్రహించిన ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ, స్వాస్థ్యము అంటే సొంత ఆస్తి, దేవుని సొంత ఆస్తి పరలోకము, ఆయన సన్నిధిని మనము అనుభవించబోయే వరకు, శాశ్వతముగా అనుభవించబోయే వరకు కూడా ఈ లోకములో మనకి పరిచారము చేయడానికి వచ్చిన సేవకులైన ఆత్మలంటే ఈ దేవదూతలు. ఎంత అద్భుతంగా ఉందో కదా. అసలు దేవదూతలు అనేవాళ్ళు ఎంతో పరిశుద్ధులు. వారు దేవునిని స్తుతిస్తూ వాళ్ళ కళ్ళని కప్పుకొని, వాళ్ళ నోళ్ళని కప్పుకొని వారు ఎగురుతూ దేవుని నిత్యము స్తుతించేవారు దేవదూతలు. కానీ అటువంటి దేవదూతలు ఎంతో అల్పులమైన మానవులమైన మనకు ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చారంట. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే, దేవదూతలు కూడా బహుశా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమాత్రం పరిశుద్ధులు కాని ఈ మానవులు ఇంత భయంకరంగా ఉన్నటువంటి వీరి కోసం దేవుడు ఏ విధంగా ప్రాణం పెట్టారంటే, కేవలము ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనం ఉన్నాం కాబట్టి, మనల్ని ఎంతో ప్రేమించి రక్షించుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు కాబట్టి ఆ దేవదూతల్ని కూడా మనకి పరిచారం చేయడానికి ఈ లోకానికి పంపించారు. చాలా మంది నేను చెప్పడం విన్నాను, భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు ఆఖరి నిమిషంలో భలే మిరాక్యులస్ గా సేవ్ చేయబడ్డానండి అని అంటారు. అంటే అది ఎలా జరుగుతుందంటే, మనకి కనిపించరు కానీ దేవదూతలు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఆ విధంగా మనం కూడా రక్షించబడతాం. అదే రీతిలో ఈ దేవదూతలే యేసుక్రీస్తు వారికి శోధించబడిన తర్వాత ఆయనకి పరిచారం చేయడానికి ఈ లోకంలోకి వచ్చారని కూడా చెప్పబడుతుంది. అటువంటి గొప్ప పరిచర్యని మనం అందుకున్నటువంటి వారం అయ్యుండి ఎంత భాగ్యవంతులమి. నిజంగా ఆ దేవదూతలతో మనం దైవ కుమారుని ఎప్పటికీ పోల్చలేము, కానీ వారందరూ ఆయనకు కూడా సేవ చేసేటటువంటి సేవకులు. కెరూబులు దూతాళి పరిశుద్ధుడని, కెరూబులు దూతాళి పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా. స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అటువంటి పరిశుద్ధులైన దేవదూతల యొక్క సేవ పొందడానికి మనం ఎంత భాగ్యముకు నోచుకున్నామో కదా.
వారిని గురించి కూడా మనం గుర్తు చేసుకుంటూ అటువంటి భాగ్యాన్ని పొందినందుకు దేవుని కీర్తిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కుమారుడు ఈ లోకములో ప్రభా శోధించబడిన తర్వాత దేవదూతల పరిచర్యను అందుకున్నారు ప్రభా. నీ కుమారుడు మాత్రమే కాదు ప్రభా, ఆయన నామములో వారసులుగా కుమారులుగా ఆయనకి కుమారులుగా పిలువబడుతున్న మేమందరము కూడా అటువంటి దేవదూతల పరిచర్యనే మేము అందుకునే భాగ్యం పొందుకున్నందుకు దాని గురించినటువంటి సకలమైన ఘనతను, మహిమను, ప్రభావాన్ని మీరే పొందాలని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now